వసతి గృహాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామనే మాటలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని విమర్శిస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు దీనికి అర్థం పడుతున్నాయని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు. వసతి గృహంకి నూతన భవనం మంజూరు చేసి అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వసతి గృహాన్ని సందర్శించిన దుర్గం దినకర్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాదాపు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, గోడలు బీటలు వారడం, పైకప్పు దెబ్బతినడం వల్ల విద్యార్థులు భయాందోళనల మధ్య జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రమాదకరంగా మారిన భవనంలోనే విద్యార్థులను ఉంచడం సరైంది కాదని అన్నారు. ఒకే తరగతి గదిలో సుమారు 90 మంది విద్యార్థులు ఉండాల్సి రావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. వర్షాకాలంలో పైకప్పు నుండి నీరు కారడంతో గదులు తడిసిపోతున్నాయని, రాత్రిపూట నిద్రకు అంతరాయం కలిగి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 90 మంది విద్యార్థులకు కేవలం 2 మరుగుదొడ్లు మాత్రమే ఉండటంతో నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే అదనపు మరుగుదొడ్లు నిర్మించి ప్రస్తుతం ఉన్న వాటిని మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్ల సర్వేలో భాగంగా ఈరోజు కొమరం భీం జిల్లాలోని కాగజ్నగర్ పట్టణంలో గల ఎస్సీ వసతి గృహాన్ని కేవీపీఎస్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులను వారికి గల సమస్యల్ని ఈరోజు కేవీపీఎస్ బృందము అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రధానంగా విద్యార్థులు మా బృందానికి మాకు చెప్పిన సమస్యలు ఏంటంటే, ఈరోజు వసతి గృహం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, వర్షం వస్తే నిద్రాహారాలు మాని కూర్చోవలసిన నిద్రాహారాలు మాని రాత్రంతా కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందని విద్యార్థులు మా దృష్టిని తీసుకురావడం. ముఖ్యంగా ఏ ఒక్క హాస్టల్లో ఏ ఒక్క తరగతి గది కూడా సరైనదిగా లేదు. వర్షం వస్తే పూర్తిగా వర్షం కారేటటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ హాస్టల్ పూర్తి స్థాయిలో గుట్టకు ఆనుకొని ఉండడం వల్ల వర్షం వస్తే గుట్టపు నీరంతా ఇక్కడ ఒక చెరువును తలపించేలాగా ఉండదని చెప్పి ఈరోజు విద్యార్థులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరుగుదొడ్లు సైతం ఇక్కడ 90 మంది విద్యార్థులు ఉంటే కేవలం 2 మరుగుదొడ్లు ఈరోజు పనిలోకి ఉన్నాయనేది విద్యార్థులు చెప్పారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది విద్యార్థులు కూడా ప్రధానంగా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా విద్యా సంవత్సరం ప్రారంభమైన నెల పైకి కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు విద్యార్థులకు అందాల్సిన నోట్ పుస్తకాలు అందలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పటివరకు 5 సంవత్సరాల పైగా ఉన్నటువంటి విద్యార్థులకు నేటి వరకు కూడా రంగుపెట్టెలు సైతం రాలేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమస్యల్ని జిల్లా కలెక్టర్ గారు వెంటనే పరిష్కరించాలని కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే విద్యార్థులకు నోట్ బుక్లు ఈ వారంలోపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే హాస్టల్ శిథిలావస్థ చేరుతున్న వెంటనే ఈ వసతి గృహానికి మరమ్మతులు చేయాలని కూడా డిమాండ్ చేస్తాం. మరమ్మతులే కాకుండా నూతన భవనము మంజూరు చేసి నిర్మిస్తే భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ఒక భరోసాగా భవిష్యత్తులో కూడా ఏ సమస్య రాకుండా ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని కేవీపీఎస్గా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.